ఈశ్వరపురంలో ఘనంగా లక్ష దీపోత్సవం. సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం గ్రామంలో ఉన్న శ్రీ సప్తప్రకారయుత దుర్గాభవాని మాత దేవాలయంలో 25వ వార్షికోత్సవం సందర్భంగా లక్ష దీపోత్సవాన్ని ఆలయ కమిటీ మరియు భక్తబృందం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా లక్ష దీపాలతో ప్రకాశవంతంగా మారింది. మహిళలు, భక్తులు కలిసి దీపాలను వెలిగించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దీపాల వెలుగులో దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈశ్వరపురం మహాక్షేత్రానికి చేరుకుని అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తబృందం మరియు వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బోల్ భవానీ మాతా జై. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఈశ్వరాపుర గ్రామం. మరి ఈ గ్రామం నందు 20 సంవత్సరాల క్రితం అమ్మవారు వెలిసింది. మరి ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు అమ్మ అత్యంత వైభవంగా అందరి భక్తులచే కొలువు తీర్చున్నది. మరి అందులో భాగంగా దసరా నవరాత్రులతో పాటు మరి అమ్మవారి ప్రతిష్ట చేసినటువంటి డేటు మార్చి నెలలో అమ్మవారి వార్షికోత్సవం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈసారి అమ్మవారిని పెట్టి 20 సంవత్సరాలు అంటే రజతోత్సవం మనకు జరుగుతున్నది. కాబట్టి ఈనాడు లాస్ట్ దినం. అది సుమారు 5 రోజుల నుండి అమ్మవారు సుమారు 140 మంది వేద పండితులే మరి యజ్ఞయాగాలు జరుపుకుంటూ అమ్మవారు భక్తులందరి కోరికలు తీరుతుంది. మరి 5 రోజుల నుండి మరి భక్తులందరికీ నిత్య అన్నదానంతో పాటు మరి భజన గాని సంకీర్తన గాని బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఆశేష నిధులు వచ్చి అమ్మవారి గుర్తు తీసుకుంటూ అమ్మవారి కృపకు ప్రార్థిస్తున్నారు. మరి నిన్న 4వ రోజు అయినటువంటి అమ్మవారి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగానే చివరి రోజు నాడు లక్ష దీపోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు లక్ష దీపోత్సవం సుమారు 50,000 మంది భక్తులకు అమ్మవారు దీపాలు అందించి మరి ఆలయం అంతా దివ్య ఆంటీతో మెచ్చిపోయి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ అమ్మవారి వారి కోరిక నెరవేరుస్తూ అంతేకాగా మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లాని మన గ్రామాలన్నింటి అమ్మవారు చల్లగా చూడాలని అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని అమ్మవారిని మనందరికీ మరొకసారి వేడుకుంటూ మరి ఈ మందిరము 7 ప్రాకారాలతో నిర్మించబడుతున్నది. మరి ఇప్పటి వరకు ఒక 6 ప్రాకారాలు జరగడం జరిగింది. ఈ మందిరంలో జరిగినా రూపాయి నుండి కోటి రూపాయల వరకు దాతలతో జరపబడుతుంది. కాబట్టి ఈ మహోత్తరమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క దాత వారి కుటుంబం వాళ్ళ పిల్లలు అందరూ ఆయురారోగ్యంతో ఉండి మరి మా మందిరాన్ని ఇంకా ముందు తీసుకెళ్తూ భక్తులందరూ గుడికి సహకరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ అట్లాగే మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ కార్యక్రమం వచ్చేసిన భక్తులందరికీ మా గ్రామం తరఫున మా ఆలయ కమిటీ తరఫున మరొకసారి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ బోల్ భవానీ మాతా కీ జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.